మ్యాచ్లు జరిగాయి కానీ అహ్మదాబాద్లోని ఒక ఓవర్ను ఎవ్వరూ మర్చిపోలేరు. 5 బంతులు 5 సిక్సర్లు. కేకేఆర్ అద్భుతమైన విజయం. గుజరాత్ టైటాన్స్ కి అది కేవలం ఓటమి కాదు, అది ఇప్పటికీ మానని ఒక గాయం. ఈ మ్యాచ్ కేవలం పాయింట్స్ టేబుల్ పోరాటం కాదు, ఇది పశ్చాత్తాపం, ప్రతీకారం కదా. ఐపీఎల్ 2026లోని మ్యాచ్ 25లో మళ్ళీ ఈ రెండు జట్లు ముఖాముఖిగా తలపడనున్నాయి. ఒకవైపు శుభ్మన్ గిల్ నేతృత్వంలోని కేనికల్ టైటాన్స్, మరోవైపు అరిజిత్ రాణే నాయకత్వంలోని నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ మళ్ళీ అదే చరిత్రను పునరావృతం చేస్తాయా, లేక ఈసారి జీటీ తమ ఇంట్లో ప్రతీకారం తీర్చుకుంటుందా చూడాలి. మరి నేరుగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంకు వెళ్ళిపోదాం. ఈ సర్ఫేస్ ఒక క్లాసిక్ బ్యాలెన్స్ టెక్. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు కొంత బౌన్స్ స్పేస్ లభిస్తుంది, కానీ ఆట ముందుకు సాగే కొద్దీ ఈ పిచ్ బ్యాటింగ్ బ్యూటీగా మారిపోతుంది. ఇక్కడ అవుట్ఫీల్డ్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి గ్రౌండ్ షాట్లు ఆడటం, గ్యాప్లు వెతకటం కొంత కీలకంగా మారుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సగటు స్కోరు 150 నుంచి 200 మధ్య ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ లో డ్యూ 100% ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాడు. రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు రెండు జట్ల బలాలు మరియు ఆందోళనలపైకి వస్తాం. ఇక్కడ జీటీ బలం అంటే వారి లీథల్ మరియు బ్యాలెన్స్డ్ బౌలింగ్ అటాక్. రబాడా మరియు సిరాజ్ పవర్ ప్లేలో, రషీద్ ఖాన్ మిడిల్ ఓవర్లలో గేమ్ ను కంట్రోల్ చేస్తారు. ప్రసిద్ధి కృష్ణ ఇప్పటి వరకు హైయెస్ట్ వికెట్ టేకర్. వీరి కోసం కన్సర్న్ సాయి సుదర్శన్ ఫామ్, కేకేఆర్ కోసం అయితే కన్సర్న్లు. వారి బ్యాటింగ్ కూడా బౌలింగ్ కూడా. ఫిన్ అలన్ ఫామ్ పై ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన స్థానంలో టిమ్ సైఫర్ట్ కు అవకాశం ఇవ్వాలి. అనుభవం లేని బౌలింగ్ లైనప్ వల్లే కేకేఆర్ గెలిచే మ్యాచ్లను కోల్పోతుంది. ఫ్యాంటసీ పిక్స్ లో టాప్ పిక్స్ గా ఉన్నారు అంకుష్ రకవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ మరియు రషీద్ ఖాన్. రిస్కీ పిక్స్ లో సాయి సుదర్శన్, కామరూన్ గ్రీన్ మరియు కగిసో రబాడా. కెప్టెన్ జోస్ బట్లర్, వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్. ఇక్కడ జీటీ కొంచెం బలంగా కనిపిస్తోంది, కానీ కేకేఆర్ తమ మొదటి విజయం జీటీ మీద సాధించగలగా? మీరేం అంచనా వేస్తున్నారు?